చైనా నుంచి ఒక షిప్ షెంజన్ నుంచి లాస్ ఏంజల్స్ వెళ్తుంది, అంటే యూఎస్ఏకి వెళ్తుంది. దానిలో 50 కంటైనర్స్ లో ఐఫోన్స్ ఉన్నాయి. ఐఫోన్ 17 ఆల్మోస్ట్ ఒక 5 లక్షల పైన ఐఫోన్ 17 ఉన్నాయి ఆ కంటైనర్స్ లో. వీళ్ళు చెప్పేదాని ప్రకారం షిప్పింగ్ మేనేజ్మెంట్ చెప్తున్న సరికి ఇవి మునిగిపోయినాయి, మొత్తం సముద్రంలో పడిపోయినాయి అని చెప్పేసి కొన్ని ఇమేజెస్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ మొత్తం వర్క్ చూసుకుంటే దగ్గర 5 లక్షల ఐఫోన్స్ అంటే 4,200 కోట్ల రూపాయల వరకు ఉంటది. ఇంత వర్త్ ఐఫోన్స్ సముద్రంలో పడినట్లు చెప్తున్నారు. యాపిల్ సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. ఈ న్యూస్ ఇంకా అంత వైరల్ కూడా అవ్వలేదు, బయటకు కూడా ఏం రాలేదు. నిజం అబద్ధం కూడా ఇది డౌటే, కానీ కొన్ని పబ్లికేషన్స్ అయితే వీటిని పోస్ట్ చేస్తూ ఉన్నాయి, ఫొటోస్ పోస్ట్ చేసి ఇన్ని ఐఫోన్స్ మిస్ అయినాయి అని చెప్పేసి. ఇదే బిగ్గెస్ట్ లాస్ అని చెప్పవచ్చు ఒకవేళ జరిగితే. ఇంతకుముందు రీసెంట్ గా ఒకటి జరిగింది, లండన్ లో ఒక ట్రక్ దొంగతనం చేశారు. దానిలో సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయి, Z Fold 7 ఇట్లాంటి కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి. దానిలో దగ్గర 90 కోట్ల వర్త్ పోయినాయి. ఇక్కడ పోతే లాస్ ఏం లేదు, కంపెనీకి లాస్ ఏం ఉండదు. ఇక్కడ కూడా యాపిల్కి ఏం లాస్ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. ఇన్సూరెన్స్ వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇక్కడ 5 లక్షల ఐఫోన్స్ కానీ మిస్ అయినాయి అనుకోండి, షార్టేజ్ ఉంటుంది. ఆల్రెడీ తయారు చేసిన ఐఫోన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి కదా, ఇప్పుడు షార్టేజ్ నడుస్తుంది, ఐఫోన్స్ దొరకడం కష్టం అయిపోతుంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం.